మీరు 2000 ఖర్చు పెట్టి తీసుకునే కుంకుమ పువ్వు ఒరిజినలా నకిలీ అనేది ఎలా గుర్తించవచ్చు? కుంకుమ పువ్వు అంటే కేవలం ప్రెగ్నెంట్ వాళ్ళకే కాకుండా మిగిలిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అది చూద్దాం. హాయ్, నేను డాక్టర్ జీవి సుగంధ, గుడ్ లైఫ్ హాస్పిటల్స్, విజయవాడ. కుంకుమ పువ్వు నకిలీ దాన్ని ఒరిజినల్ దాన్ని ఎలా గుర్తించాలంటే, నెంబర్ 1, కుంకుమ పువ్వు ఎర్రగా ఉన్నప్పటికీ దాన్ని నీటిలో కానీ పాలల్లో కానీ వేసినప్పుడు లైట్ ఎల్లో కలర్, అది కూడా చాలా స్లోగా కరుగుతుంది. నెంబర్ 2, అది తింటే లైట్ చేదుగా అనిపిస్తుంది. నెంబర్ 3, అది వాటర్లో కానీ పాలల్లో వేసినప్పుడు పూర్తిగా కరగదు. కుంకుమ పువ్వు ఎంత తీసుకోవాలి? డైలీ 2 to 3 స్ట్రాండ్స్ అంటే దారాలు లాంటివి తీసుకోవాలి. కుంకుమ పువ్వు వల్ల ప్రెగ్నెన్సీలో ఎలాంటి లాభాలు ఉంటాయంటే, ఇవి ప్రెగ్నెన్సీలో ఉండే వామిటింగ్స్, వికారము, ఇలాంటి సెన్సేషన్ని కొంతవరకు తగ్గిస్తుంది, మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది, నిద్ర మంచిగా పట్టేటట్టు చేస్తుంది, హెడేక్స్ని కొంతవరకు తగ్గిస్తుంది, తర్వాత జీర్ణానికి కూడా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో కాళ్ళు పిక్కలు పట్టేసి విపరీతమైన పెయిన్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. ప్రెగ్నెంట్ కాని వాళ్ళకి దానివల్ల లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏంటి అంటే, గుండె హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, కంటి హెల్త్కి ఉపయోగపడుతుంది, నిద్ర మంచిగా పట్టేటట్టు చేస్తుంది, మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఓవరాల్గా ఇమ్యూనిటీని కూడా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తగిన మోతాదులో ఈ కుంకుమ పువ్వుని తీసుకొని ఈ బెనిఫిట్స్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.